హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో సైన్స్కి సంబంధించిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ బిట్, జనవరి నెల చివర రాము వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ మీటర్ రీడింగ్ 320 యూనిట్లు. కరెక్ట్ చూడండి ఒకసారి. నెల చివర అన్నాడు 320 యూనిట్లు. ఫిబ్రవరి నెల చివర 400 యూనిట్లు. ఆ యూనిట్ ఒక్క యూనిట్కి వచ్చేసి 2.550 అంటే ₹2.50 వంతన ఫిబ్రవరిలో రాము వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించవలసిన విద్యుత్ బిల్లు అనేసి అడిగాడు. చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే రెండు కలిపేసి యాడ్ చేసి వాటిని 2.50 చేస్తారు. కానీ మనకు లాస్ట్ ఇచ్చిన కరెంటు బిల్లు రీడింగ్, ఇప్పుడు ఇచ్చిన కరెంటు బిల్ రీడింగ్ని మైనస్ చేసుకొని దాన్ని ఇంటూ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ₹200 చెల్లించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పిన్ హోల్ కెమెరా తెరనందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుటకు కారణమైన కాంతి యొక్క లక్షణం. పిన్ హోల్ కెమెరా తెరనందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుటకు కారణమైన కాంతి యొక్క లక్షణం. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి రుజుమార్గ ప్రయాణం, అంచు వద్ద కాంతి వంగి ప్రయాణించడం. కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ అనేది చేయండి. పిన్ హోల్ కెమెరా తెరనందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడడానికి కారణం వచ్చేసి కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేయడం వల్ల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్: కణాలు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు కదులుతాయి, కణాలు తరంగం వెంట కదులుతాయి, కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కదులుతాయి, దీనికి యానకం అవసరం. సరికానిది అనేసి అడిగాడు. సరికానిది వచ్చేసి కణాలు తరంగం వెంట కదులుతాయి అనేది సరికాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఇందాక ధ్వనికి సంబంధించి సరికానిది అడిగాడు, ఇప్పుడు వస్తువులకు సంబంధించి చలనాలకు సంబంధించి సరికానిది అనేసి అడిగాడు. వృత్తాకార చలనాలన్నీ భ్రమణ చలనాలే, భ్రమణ చలనాలన్నీ వృత్తాకార చలనాలు కానవసరం లేదు. కంపన చలనాలన్నీ ఆవర్తన చలనాలే, ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలే. వీటిలో సరికానిది అడిగాడు. సరికానిది వచ్చేసి ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలే, కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, శర్మిష్ఠ రాశిలో గల నక్షత్రాల సంఖ్య. శర్మిష్ఠ రాశిలో గల నక్షత్రాల సంఖ్య 7, 6, 5, 4. శర్మిష్ఠ రాశిలో నక్షత్రాలు వచ్చేసి 6 నక్షత్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, 0.2 మోల్ల ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశి. 0.2 మోల్స్ల ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశి కనుగొనమని ఇచ్చాడు. ఆప్షన్ 16 గ్రామ్స్, 3.2 గ్రామ్స్, 8 గ్రామ్స్, 1.6 గ్రామ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3.2 గ్రామ్స్. 0.2 మోల్స్ల ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశి 3.2 గ్రామ్స్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి రసాయన స్థానభ్రంశ చర్య. క్రింద ఇచ్చిన ఈక్వేషన్స్లో ఒకటి రసాయన స్థానభ్రంశ చర్య. డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను దీనికి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. జింక్ ప్లస్ కాపర్ సల్ఫైడ్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫైడ్ ప్లస్ కాపర్. స్థానభ్రంశము అంటే అటు దిటుకి ఇటు దిటుకి స్థానభ్రంశం చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, కోకును దీనిలో వాడతారు. కోకును దీనిలో వాడతారు. నాఫ్తలిన్ తయారీలో, కృత్రిమ అద్దకాల తయారీలో, స్టీల్ తయారీలో, పేలుడు పదార్థాల తయారీలో. కోకును దీనిలో వాడతారు. ఆన్సర్ వచ్చేసి స్టీల్ తయారీలో. స్టీల్ తయారీలో కోక్ని యూజ్ చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భౌతిక మార్పునకు సంబంధించి సరైన వాక్యం. భౌతిక మార్పునకు సంబంధించి సరైన వాక్యం. పదార్థం దాని స్వభావాన్ని కోల్పోతుంది, పదార్థ సంఘటన మారును, ఇది శాశ్వత మార్పు, కొత్త పదార్థాలేవి ఏర్పడవు. సరైనది అనేసి అడిగాడు. భౌతిక మార్పునకు సంబంధించి సరైన వాక్యం కొత్త పదార్థాలేవి ఏర్పడవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్,
గ్యాస్ట్రిక్ రసము వెనిగర్ పాలుల pH విలువలు ఆరోహణ క్రమంలో రాయమన్నా, అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రాయమన్నాడు. ఏంటి pH వాల్యూస్? గ్యాస్ట్రిక్ రసము, వెనిగర్ మరియు పాలు యొక్క pH విలువలు చిన్నదాని నుంచి పెద్దదానికి రాయమని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ గ్యాస్ట్రిక్ రసం గ్రేటర్ దెన్ వెనిగర్ గ్రేటర్ దెన్ పాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఆహార పదార్థ నమూనాని సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది. ఆ ఆహార పదార్థంలో అధికంగా ఉన్నది. ఆప్షన్స్ సెల్యులోజ్, పిండి పదార్థం, ప్రోటీన్, కొవ్వులు. అయోడిన్ ద్రావణంతో పరీక్షించేది దేన్ని అంటే ఆహారంలో పిండి పదార్థం ఉందా లేదా అనేసి. అది నీలి రంగులోకి మారితే అందులో ఏమున్నట్టు అంటే పిండి పదార్థం ఉన్నట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పిండి పదార్థం. నెక్స్ట్, ఒక పుష్పాన్ని స్త్రీ పుష్పము అని గుర్తించుటకు దానికి ఉండవలసిన ముఖ్య లక్షణం అందమైన ఆకర్షణ పత్రాలు, దృఢమైన రక్షణ పత్రాలు, కేసరావళి, అండకోశము. ఒక పుష్పాన్ని స్త్రీ పుష్పం అని గుర్తించాలంటే దానికి ఉండవలసిన ముఖ్యమైన భాగం వచ్చేసి అండకోశం అనేది ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, మట్టి రకాన్ని కనుగొనుటకు సీత ఆ మట్టి నమూనాలో ఒక స్తూపాన్ని తయారు చేసింది. కింద పరిశీలనల ఆధారంగా ఆ మట్టి తేలికపాటి వండలి అని నిర్ధారించుకుంది. స్తూపం వంచే ప్రయత్నంలో విరిగిపోయింది. స్తూపం చేసుకున్న ప్రయత్నంలోనే విరిగిపోయింది. పగుళ్ళు లేని వలయం తయారయ్యింది. వలయం తయారైంది కానీ పగుళ్ళు కలిగి ఉంది. సో ఇది ఎలాంటి మట్టి అనేసి అడిగాడు. సో కన్ఫ్యూజ్ చేస్తూ ఎలా అడిగాడో చూడండి బిట్ని. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు డిఎస్సిలో. టెట్కి వచ్చినంత ఈజీగా బిట్స్ అనేవి ఉండవు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్తూపం చేస్తున్న ప్రయత్నంలోనే ఆ స్తూపం అనేది ఇరిగిపోయింది కాబట్టి అది తేలికపాటి వండలి మట్టి అని నిర్ధారించింది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, స్పష్టమైన కేంద్రకాన్ని ఎక్కువ జీవ పదార్థాన్ని కలిగి ఉండే సజీవ కణాలు ఈ కణజాలానికి చెందును. స్పష్టమైన కేంద్రకము మరియు ఎక్కువ జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలు ఈ కణజాలానికి చెందుతాయి. ప్రసరణ కణజాలము, త్వచ కణజాలము, వాయుత కణజాలము, విభాజ్య కణజాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 విభాజ్య కణజాలం. స్పష్టమైన కేంద్రము మరియు ఎక్కువ జీవ పదార్థాన్ని కలిగి ఉండే సజీవ కణాలు ఉండే కణజాలం వచ్చేసి విభాజ్య కణజాలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు కలిగి ఉన్న అనుకూలనాలు. శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు కలిగి ఉన్న అనుకూలనాలు. ఆప్షన్స్ దళసరి కొవ్వు పొర ఉష్ణవాహకంగా పనిచేయడం, దళసరి ఉన్ని పొర ఉష్ణవాహకంగా పనిచేయడం, కొవ్వు మరియు ఉన్ని పొరలు ఉత్తమ ఉష్ణబంధకాలుగా పనిచేయడం, కొవ్వు మరియు ఉన్ని పొరలు అధమ ఉష్ణబంధకాలుగా పనిచేయడము. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కొవ్వు మరియు ఉన్ని పొరలు రెండు ఉష్ణబంధకాలుగా పనిచేయడము, ఉత్తమ ఉష్ణబంధకాలుగా పనిచేయడం. నెక్స్ట్, ప్రకటనా రంగం వారు తమ నైపుణ్యం వలన ప్రజల ప్రవర్తనను మార్చగలరు. ఈ రకమైన ప్రవర్తన దీనికి చెందుతుంది. ఆప్షన్స్ అనుకరణ, నిబంధన, సహజాత ప్రవృత్తి, అనుకరణ. ప్రకటనా రంగం వారు ఈ రకమైన నైపుణ్యము ప్రజల ప్రవర్తనను మార్చగలదు. ఇది ఏ రకమైనది అనేసి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిబంధన, ఆప్షన్ 2. నెక్స్ట్, వర్ణరహిత ప్లాస్టిడ్. వర్ణరహిత రంగులేని ప్లాస్టిడ్. క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్, జాందోఫిల్స్. రంగులేని వచ్చేసి ల్యూకోప్లాస్టులు. ఆప్షన్ 2. నెక్స్ట్, శరీర భాగాల్లో కణాంతర అవకాశాల్లో నీరు చేరి ఉబ్బినట్లు ఉండడానికి కారణమైన పోషకాహార లోపం. క్యాలరీల పోషకాహార లోపం, ప్రోటీన్ పోషకాహార లోపం, ప్రోటీన్ క్యాలరీల పోషకాహార లోపం, స్థూలకాయత్వము. శరీర భాగాల్లో కణాంతర అవకాశాల్లో నీరు చేరి ఉబ్బినట్లుగా ఉండడానికి కారణము ప్రోటీన్ పోషకాహార లోపం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, డార్విన్
డార్విన్ ఫించ్ పక్షులలో గింజలను తినేందుకు అనువైన రకం. డార్విన్ ఫించ్ పక్షుల్లో గింజలను తినేందుకు అనువైన రకం. లార్జ్ గ్రౌండ్ పించులు, కాక్టస్ గ్రౌండ్ పించులు, వెజిటేరియన్ పించులు, ఫుడ్ పెక్కర్ పించులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లార్జ్ గ్రౌండ్ పించులు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం. ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం. వెన్నుపాము, మెదడు, జ్ఞాననాడి, మధ్యస్థ నాడీ కణము. ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం వచ్చేసి మెదడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది మెథడాలజీకి సంబంధించిన బిట్స్ సైన్స్. ఫస్ట్ వన్, యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరి అయినది కాదు. యథార్థాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు. ఆప్షన్స్: యథార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి. యథార్థాలు సిద్ధాంతాన్ని పునర్నిర్మించి స్పష్టతను చేకూరుస్తాయి. ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు. ఏ సిద్ధాంతానికైనా నియమానికైనా యథార్థాలే స్థూల మూలాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యథార్థాల విధులకు సంబంధించి సరి కానిది వచ్చేసి ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు అనేది సరి కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది. ఈ ప్రవచనం క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒకదానిని తెలియజేస్తుంది. సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది. ఈ ప్రవచనం విజ్ఞాన శాస్త్రాల్లో విలువల జతలో దేన్ని తెలియజేస్తుంది అనేసి అడిగాడు. ఆప్షన్స్: నైతిక మరియు మనోవైజ్ఞానిక, శిక్షణ మరియు సాంస్కృతిక, బౌద్ధిక మరియు సౌందర్యాత్మక విలువ, శిక్షణ మరియు మనోవైజ్ఞానిక విలువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బౌద్ధిక మరియు సౌందర్యాత్మక విలువ. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలు వివిధ కారకాలను నిరూపించడానికి చేసే ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒకే విద్యార్థి దానిని ఒక్కసారిగా నిర్వహించినట్లయితే ఉపయోగించే ప్రయోగ పద్ధతి. జట్టు పద్ధతి, క్లాస్ ఫ్రంట్ పద్ధతి, నియోజన పద్ధతి, భాగాల పద్ధతి. కిరణజన్య సంయోగక్రియ పెద్దగైనప్పుడు ఒక విద్యార్థి మాత్రమే దాన్ని నిర్వహించేటట్లు ఉపయోగించే పద్ధతి నియోజన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, బౌద్ధిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసనానుభవాల ప్రధాన వనరు. భౌతిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసనానుభవాల ప్రధాన వనరు. పాఠశాల, సమాజం, గృహం, తరగతి గది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సమాజము. ఆప్షన్ 2. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసే సూత్రం. కృత్య కేంద్రిత సూత్రం, సృజనాత్మకత సూత్రం, ఉపయోగిత సూత్రం, పరిపక్వత సూత్రం. పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసే సూత్రం వచ్చేసి కృత్య కేంద్రీకృత సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, టయాలిన్ ఈస్టు పిండి పదార్థాలు == మాంసకృతులు. ఇది ఈ రకపు ప్రశ్న. జతపరచండి, వర్గీకరణ ప్రశ్నలు, ఖాళీలను పూరించండి, సాదృశ్య ప్రశ్నలు. ఇవి వచ్చేసి మనకు సాదృశ్య ప్రశ్నలు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, అవసరమైన క్రొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేకూర్చవలసిన వాటిని ఇందులో నమోదు చేస్తారు. రిక్వైర్మెంట్ రిజిస్టర్, అవార్డు రిజిస్టర్, తాత్కాలిక రిజిస్టర్, వాడే వస్తువుల రిజిస్టరు. అవసరమైన కొత్త సామాగ్రిని ప్రయోగశాలకు చేర్చాల్సిన ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారంటే రిక్వైర్మెంట్ రిజిస్టర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి బోధనా సూత్రాలు, బోధనా అభ్యసన నియమాలు పరిధిలోకి రాదు. క్రింది వానిలో ఒకటి బోధనా సూత్రాలు, అభ్యసన నియమాల పరిధిలోకి రాదు. తెలిసిన అంశాల నుండి తెలియని అంశాల వైపు, అమూర్తం నుండి రీజనింగ్ హేతుబద్ధత వైపు, పరిశీలన నుండి ప్రయోగాల వైపు, మూర్తం నుండి
అమూర్తం వైపు క్రింది వానిలో ఒకటి బోధనా సూత్రాలు అభ్యసన నియమాల పరిధిలోకి రాదు అనేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 పరిశీలన నుండి ప్రయోగాల వైపు అనేది రాదు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, బడి తోట యొక్క ఉపయోగము. విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి, విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి, విద్యార్థులు కూరగాయలు పండ్లు ఉచితంగా పొందడానికి, ఉపాధ్యాయులు తోటలో విశ్రాంతి పొందడానికి. బడి తోట యొక్క ఉపయోగం అడిగాడు. బడి తోట యొక్క ఉపయోగం వచ్చేసి విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందడానికి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఇన్స్పైర్ను విస్తరించండి. ఇన్స్పైర్ను విస్తరించమని అడిగాడు. ఇన్స్పైర్ వచ్చేసి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది సైన్స్కి సంబంధించిన బిట్స్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.